అందరికీ నమస్కారం। ఈరోజు 4వ తారీఖు ఏప్రిల్ నెల 2026 తారీఖు। ఇది బయోచార్, మనం కొబ్బరి తోటలకు వినియోగించుకోవడానికి ఉపయోగపడే బయోచార్। వరిచేలకు కూడా వాడచ్చు। దీంట్లో అప్పుడు మనం కోకోపీట్ కలపకూడదు। ఇది ఏ మిశ్రమాలతో తయారు చేసిందంటే ఇది కొబ్బరి చిప్పల్లో కాల్చినటువంటి బొగ్గు ఫైరాలసిస్ మెథడ్లో కాల్చింది, అలాగే ప్యాడీ హస్క్ని కాల్చింది ఆ బొగ్గు, అది కూడా ఫైరాలసిస్ మెథడ్లో కాల్చింది। తర్వాత కంపోస్ట్, ఆర్గానిక్ కంపోస్ట్, అలాగే లోయిసీ కోకోపీట్, కొబ్బరి పొట్టుని ఫ్లోరిడా సాదర్ గాజుతో ట్రీట్ చేసిన తర్వాత లోయిసీగా మాట్లాడే। దాంతోపాటుగా ట్రైకోడెర్మా విడి కలిపిన వేపిండి, అజోస్పెల్లం, పిఎస్పి, పొటాష్ మొబిలైజరు, జీవామృతం, హ్యూమిక్ యాసిడ్, ఫెల్విక్ యాసిడ్, ఫిష్ ఎమినో యాసిడ్ ఇవన్నీ కలిపి తయారు చేసిందనమాట। ఇది కొబ్బరి చెట్టుకి చుట్టూ 8 కేజీలు కనుక వేసుకున్నట్లయితే కొబ్బరి, పామాయిల్, అరటి, నిమ్మ, నారింజ, బత్త అన్ని ప్లాంటేషన్ క్రాప్స్ అన్నిటికీ కూడా ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది। దీంట్లో మొదటిసారి మనం కలిపినటువంటి జీవామృతం ఇవన్నీ ఉండడం వల్ల ఒక 5-6 నెలల పాటు ఇది మొక్కలకు కావాల్సిన అన్ని పోషకాలు అందింటుంది। తర్వాత మాత్రం హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ భూమిలో సేంద్రియ కర్బనాన్ని ఉంచుతుంది అంతే। ఆ తర్వాత మీరు ఏదైనా ఎరువులు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి బయోచార్ మాత్రం రెండోసారి వినియోగించకూడదు। 8 కేజీలు చెట్టు చుట్టూ వేసుకోవాలి। రెండోది ఏంటంటే భూమి తేమగా ఉన్నప్పుడు వేసుకోవాలి। ధన్యవాదాలు। భారత్ మాతాకి జై।